హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏది దానం చేయాలి, ఎలా చేయాలి అనే సంగతిని ఒక కథ ద్వారా చెప్పుకుందాం. పాండవుల సంతతికి చెందిన జనమేజయుడు కొడుకు శతానీకుడు. అతడు అనేక దేశాల్ని జయించి ఆ దేశాల్ని తన రాజ్యంలో చేర్చుకుని అపారమైన సంపదల్ని కూడబెట్టాడు. ఆ ధనంతో శతానీకుడు ఎందరికో ఎడతెగని దాన ధర్మాలు చేసి తన దగ్గరికి వచ్చిన వారికి అడిగినది లేదనకుండా ఇచ్చి వారందరి ఆదరాభిమానాలు సంపాదించుకున్నాడు. వాళ్ళందరూ కూడా అతన్ని వేణోళ్ళ దీవించారు, మెచ్చుకున్నారు. శతానీకుడు చనిపోగానే అతని కొడుకు సహస్రానీకుడు రాజ్యానికి వచ్చాడు. అతను కూడా శౌర్య పరాక్రమాలు కలవాడే, అయినా తండ్రిలాగా దండయాత్రలు చేయలేదు. అందువల్ల దాన ధర్మాలు కూడా తగ్గిపోయాయి. శతానీకుడి దగ్గర దానాలు పుచ్చుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా కొత్త రాజుతో అసంతృప్తి చెంది పాత సాంప్రదాయాన్ని కొనసాగించవలసిందిగా కోరారు. నా తండ్రికి ఆ సాంప్రదాయం మేలు చేసిన పక్షంలో నేను దాన్ని కొనసాగించగలను. నాకు కొంత సమయం ఇవ్వండి. నా తండ్రికి ఎటువంటి మేలు జరిగిందో నేను తెలుసుకుంటాను అన్నాడు సహస్రానీకుడు. దాన మహిమ శతానీకుడికి ఎలాంటి ఫలితాలనిచ్చినది తెలుసుకుని చెప్పమని శతానీకుడి దగ్గర దానం పొందిన వారందరూ కూడా భార్గవ మహర్షి దగ్గరికి వెళ్ళి కోరారు. భార్గవ మహర్షి సమాధిలోకి వెళ్ళిపోయి తన ఆత్మ శరీరంతో శతానీకుణ్ణి వెతుక్కుంటూ స్వర్గానికి వెళ్ళాడు. ఎందుకంటే అంతటి దాన ధర్మాలు చేశాడు. అందరూ దీవించారు, అందరూ మెచ్చుకున్నారు, ఎనలేని కీర్తి ప్రతిష్టలున్నాయి. అందుకని అతడు ఖచ్చితంగా స్వర్గంలోనే ఉంటాడు అని భార్గవ మహర్షి నమ్మకం. కానీ స్వర్గంలో ఆయనకి శతానీకుడి జాడ తెలియరాలేదు. ఆ తర్వాత భార్గవుడు నరకానికి వెళ్ళి చూస్తే శతానీకుడు అక్కడ తారసపడమే కాకుండా నేను చేసిన పాపాలలో మొదటిది అక్రమంగా ధనం సంపాదించడం, రెండవది సుఖాలలో వాలలాడుతున్న వారికి దాన్ని దానం చేయడం. పేదరికంలో ఉన్నవారికి, అవసరం ఉన్నవారికి దానం చేస్తే అది దానమవుతుంది, అంతేగాని నాలాగా దానం చేయకూడదు అన్నాడు శతానీకుడు. భార్గవుడు సహస్రానీకుడి దగ్గరికి వెళ్ళి ఈ శతానీకుడి విషయం చెప్పాడు. న్యాయార్జితమైన ధనం మాత్రమే దానం చేయమని, అలా చేస్తే గాని అతడి తండ్రి అయిన శతానీకుడికి ఉత్తమలోకాలు కలగవని చెప్పాడు. మర్నాడు సహస్రానీకుడు దేశాంతరం వెళ్ళి అక్కడ శ్రామికుడిగా జీవిస్తూ 1 ఏడాది గడిపి తాను సంపాదించిన కొద్దిపాటి ధనంతో తన రాజభవనానికి తిరిగి వచ్చాడు. అతడు తన సంపాదనని బ్రాహ్మణులకు దానం చేస్తూ, ఈ దానం చాలా అల్పమైనది కానీ న్యాయార్జితమైనది, దయచేసి దీన్ని స్వీకరించి నా తండ్రికి ఉత్తమలోకాలు కలిగేలాగా ఆశీర్వదించండి అన్నాడు. బ్రాహ్మణులు అలాగే చేశారు. తర్వాత సహస్రానీకుడు తన ఖజానా తెరిపించి తన తండ్రి పోగు చేసి ఉండిన ధనమంతటిని నిరుపేదలకి, అనాథలకి పంచిపెట్టేశాడు. తర్వాత అతడు భార్గవ మహర్షిని పిలిచి తన తండ్రి పరిస్థితిని తెలుసుకోమని కోరాడు. భార్గవ మహర్షి మరొకసారి తన ఆత్మ శరీరంతో నరకానికి వెళ్ళాడు. శతానీకుడి పాపాలు పరిహారం అయిపోయాయి. అతను బంగారు రథంలో స్వర్గానికి బయలుదేరుతూ ఉండడం భార్గవుడు చూసి చాలా సంతోషించాడు. సహస్రానీకుడి దగ్గరికి తిరిగి వచ్చి ఆ విషయమే చెప్పాడు. అప్పుడు సహస్రానీకుడు ప్రజలందరికీ న్యాయార్జితమైన సంపాదన మాత్రమే దానం చేయండి, అది కూడా అవసరం ఉన్నవారికి మాత్రమే దానం చేయండి. ప్రజలందరూ కూడా ఎవరికి వారు ధన సంపాదన కోసం తగిన విద్యల్ని నేర్చుకోండి, ఎవరి మీద ఆధారపడకండి. మన రాజ్యంలో దానం స్వీకరించేవారు తగ్గిపోవాలి, దానం ఇచ్చేవారు పెరగాలి, ఆ విధంగా కృషి చేయండి అని ప్రజలకి, తన మంత్రులకి, రాజోద్యోగులకి కూడా వివరించి చెప్పాడు సహస్రానీకుడు. ఇది దానం చేసే పద్ధతి. తరువాతి భాగంలో మరో కథను గురించి చెప్పుకుందాం. హరి ఓం.